ఉంటారు పొద్దునంతా. ఒక్కసారి నా సండే ఇంట్లో ఉంటారు, పక్కకు పోయి ఆ పౌండ్ ఉంటుంది అక్కడ చేపలు పట్టుకొని నీ చేతులను పట్టుకొని వచ్చి వేడెక్కిస్తే ఆమె ఉంటే నీ చేతులు పట్టుకుని చేపలు కానీ మనం ఉన్న నీడిని క్రియేట్ చేయలేకపోతున్నా, అది నీడిని క్రియేట్ చేసి ఇంత సూపర్ అది. సో అందుకోసం ఉన్న నీడిని క్రియేట్ చేసి అమ్మడం ఆర్ట్. సో సేల్స్ ఇది యాక్సెప్ట్ చేయాలి. ఈ భూమి పైన హైయెస్ట్ పేడ్ ప్రొఫెషన్ ఏదన్నా ఉందంటే అదే సేల్స్. ఈరోజు మీరు అలాంటి ప్రొఫెషన్ ఉన్నందుకు అని ఏడుస్తుంటది. ఎందుకు ఏడుస్తుంది పాప అని చెప్పి తల్లిదండ్రులు చూస్తుంటే ఏడ్చి వాళ్ళకి ఏది కావాలో అది తీసుకుంటారు. అంటే ఏడ్చి సేల్ చేయించుకుంటా పాప. వైఫ్ హస్బెండ్ ఉంటే ఏమండి అది ఏం కావాలి, పక్కన సరే బాగుంది ఆఫర్ ఉందంట 50% డిస్కౌంట్, సరే కొనుక్కో. ఇది కూడా సేల్. తెలిసి తెలియక మనం అందరం సేల్స్ చేస్తున్నాం. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది ఆ బాస్ అడుగుతుంటే మనం అనేది ఆన్సర్ ఇస్తాం. మనం ఫైనల్ గా ఒక జాబ్ అనేది కన్ఫర్మ్ అయితే అది సేలే. సో మనం ఆల్రెడీ సేల్స్ అనేది పుట్టుకతో నుంచి చేస్తూనే ఉన్నాం. కాకపోతే ఇది ఒక డిఫరెంట్ చేస్తున్నాం, అంతే ఇంకేం లేదు అంటే అది యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. సో సేల్స్ డిఫాల్ట్ అందరం చేస్తున్నాం, అంతేగాని సేల్స్ అంటే ఈరోజు మైండ్ సెట్ ఏమో తెలుసా, బయట కొంతమందికి అమ్మో ఇది మళ్ళీ అమ్ముకోవాలా అంటే పోయి అడగాలా అంటే అడుక్కోవాలా, ఇట్లాంటి మైండ్ సెట్ ఉంది. ఆల్రెడీ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు అడుక్కోకుండానే పెరిగిన ఇండైరెక్ట్ డైరెక్ట్ అడుగుతున్నావు కదా నువ్వు. అడుకోలే, తల్లిదండ్రుల దగ్గర ఫీజులు కట్టలేదు, తల్లిదండ్రుల దగ్గర డబ్బులు అడుకోలే, అది సేలే. మీ ఒక టీచర్ల దగ్గర జ్ఞానం అనేది అడుకోలే, ఏమనుకుంటారు నేను ఫీల్డ్లో ఉందని చెప్పుకుంటే అని చెప్పి ఇలా ఫీల్ అయితే మీరు సేల్స్కి జస్టిఫికేషన్ చేయలేరు. ప్రాఫిట్ గురించి ఆలోచించాలి, క్లయింట్ని వాల్యూ యాడ్ చేయాలని చూడాలి, క్లయింట్ ఒక మాటలు వినడం పైన ఫోకస్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. అంతేగాని మీరు ఎంతసేపు మీ ప్రాఫిట్ గురించి, మీ కమిషన్ గురించి, మీకు వచ్చేదే చెప్పడం పైన ఫోకస్ చేశారనుకోండి, సేల్ అనేది కాదు. సో ఇవన్నీ సేల్స్ పర్సన్ టచ్ పాయింట్స్ ఏంటంటే ఏ ఫ్లో ఆఫ్ టచ్ పాయింట్స్ ఇన్ ద సేల్స్ ప్రాసెస్. మొత్తంలో టచ్ పాయింట్స్ ఉంటాయి. డీల్ క్లోజ్ అయ్యేంత వరకు, ఎంత చెప్పండి, డీల్ క్లోజ్ అయ్యేంత వరకు మనం కస్టమర్ ఎక్స్పీరియన్స్ చాలా బెస్ట్ గా క్రియేట్ చేయాలి. క్రియేట్ అవుతుందంటే అబ్బా ఏం ఎక్స్పీరియన్స్ ఇచ్చిండు, కొంటే ఈయన దగ్గరనే కొనాలి, ఇట్లా ఫీల్ కావాలి. ఇది ఫస్ట్. సెకండ్, చిన్నప్పటి నుంచి డీల్ పోయే వరకు డీల్ కొనిపించాలి, వీళ్ళ దగ్గరనే కొనాలి, నాకు తెలిసిన వాళ్ళని కూడా తీసుకొచ్చి వీళ్ళ దగ్గర కొనాలి, ఇలా ఫీల్ కావాలి.